L9 టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. క్రీడా భారతి ఆధ్వర్యంలో నిర్వహించిన 3K రన్ ప్రారంభించిన నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి NMD ఫిరోజ్. తెలుగు భాషా దినోత్సవం సాహిత్య సౌరభాలతో విరజిల్లే తెలుగు పసిడి వెన్నెల భాష మాతృభాష పరిరక్షణ సమితి. మతి స్థిమితం లేని మైనర్ బాలిక అత్యాచార ఘటనలో 3 నిందితుల అరెస్టు, రిమాండ్కు తరలించిన పోలీసులు. క్రీడలతో విద్యార్థుల్లో శారీరక దారుఢ్యం, మానసిక స్థైర్యం పెరుగుతోందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. జాతీయ క్రీడా దినోత్సవం జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో గురువారం స్థానిక వై జంక్షన్ నుండి ఇస్కాన్ టెంపుల్ వరకు 3K రన్ ర్యాలీని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా హాకీ క్రీడాకారుడు దివంగత మేజర్ ధ్యాన్ చంద్ చిత్రపటానికి కలెక్టర్ అధికారులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ ప్రతి ఏడాది ఆగస్టు 29 తేదీన ప్రముఖ హాకీ క్రీడాకారుడు దివంగత మేజర్ ధ్యాన్ చంద్ బర్త్డే సందర్భంగా జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామన్నారు. క్రీడా విభాగంలో జిల్లాకు గుర్తింపు తెచ్చిన క్రీడాకారులందరినీ గౌరవించడం జరుగుతోందన్నారు. క్రీడలను ఒక అలవాటుగా మార్చుకుంటే ఆరోగ్యరీత్యా శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఆరోగ్యంగా ఉంటారన్నారు. క్రీడలు విద్యార్థులలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయని, క్రీడలలో గెలుపోటంలను సహజమే అయినప్పటికీ చిన్నారులలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందిస్తాయని చెప్పారు. క్రీడలతో ఆరోగ్యం మెరుగుపడుతోందన్నారు. ప్రతి విద్యార్థి క్రీడల పట్ల ఆసక్తి చూపడం ద్వారా తమలో దిబిడీకృతమైన ప్రతిభ నైపుణ్యాలను వెలికితీస్తాయన్నారు. కార్యక్రమంలో జిల్లా స్పోర్ట్స్ అధికారి శశగిరిరావు, అర్బన్ రేంజ్ బి దిలీప్ కుమార్, పిడి సర్వశిక్ష అభియాన్ కాకినాడ సెట్రాజ్ విభాగానికి చెందిన గౌతమ్ రాజ్, ఎస్ జగన్నాథం, పీటీలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా ఇక్కడ మన వై జంక్షన్లో రాజమండ్రిలో ఒక ర్యాలీ నిర్వహించుకోవడం జరిగింది. అందరికీ తెలిసిన విషయం, మనం ఆగస్ట్ 29 ద గ్రేట్ లెజెండరీ హాకీ ప్లేయర్ ధ్యాన్ చంద్ గారి బర్త్డే సందర్భంగా మనం నేషనల్ స్పోర్ట్స్ డే చేసుకుంటున్నాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం, ఎవరైతే మనకి ప్రీ ఒలింపిక్స్లో బిఫోర్ ఇండిపెండెన్స్లో గోల్డ్ మెడల్ సాధించారో ఆయన యొక్క సక్సెస్ని కమమరేట్ చేయడంతో పాటుగా ఆ స్ఫూర్తితో యంగ్ జనరేషన్లో స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ కలిగించాలి అని, ఫిజికల్ ఫిట్నెస్ మీద అందరికీ అవగాహన ఉండాలి, అలానే ఓవరాల్ హెల్త్ మీద అందరికీ కూడా అవేర్నెస్ రావాలి అనే ఉద్దేశంతో మనం ఎవ్రీ ఇయర్ నేషనల్ స్పోర్ట్స్ డే చేసుకుంటున్నాం. అదే సందర్భంగా ఈరోజు కూడా మనం ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మార్నింగ్ మనం ఇక్కడ ర్యాలీ చేసుకుంటూ ఈవినింగ్ మన జిల్లా నుంచి ఎవరైతే మంచిగా స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసి జిల్లాకు గుర్తింపు తీసుకొస్తున్నారు వాళ్ళందరినీ కూడా గౌరవించడం జరుగుతుంది. ఈ సందర్భంగా నా సజెషన్, అదర్వైజ్ లైక్ రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ us is హెల్దీ మైండ్ రెస్ట్ ఇన్ హెల్దీ బాడీ. సో మన బాడీ హెల్దీగా ఉంటేనే హెల్దీ మైండ్ ఉంటుంది. సో బాడీ హెల్దీగా ఉంటే మీ పర్ఫార్మెన్స్ ఏ ఆస్పెక్ట్స్లోనైనా బాగుంటుంది. సో స్పోర్ట్స్ అనేది ఒక యాక్టివిటీగా తీసుకోకుండా స్పోర్ట్స్ని ఒక హాబీగా చేసుకుంటే డెఫినెట్గా మీ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, మీ కెరియర్ కూడా బాగుంటుంది, ఓవరాల్గా మైండ్ అండ్ బాడీ రెండు కూడా బ్యాలెన్స్గా ఉంటుంది. మీరు చాలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేయడానికి అవకాశం వస్తుంది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు పార్టిసిపేట్ ఇన్ స్పోర్ట్స్ అండ్ ఎంకరేజ్ స్పోర్ట్స్ అండ్ ఎంకరేజ్ స్పోర్ట్స్ పర్సన్స్. HIV AIDS పై నియంత్రణపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు పేర్కొన్నారు. గురువారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో యూత్ ఫెస్ట్ 2024-25లో భాగంగా 5K రెడ్ రన్ మాధరన్కి ముఖ్య అతిథిగా హాజరైన జాయింట్ కలెక్టర్ చిన్నరాముడు పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ 5K రెడ్ రన్ మాధరన్ ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజీ నుంచి ప్రారంభమై ఇస్కాన్ టెంపుల్ కు చేరుకుంది. ఈ మారథాన్ లో వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ HIV AIDS వ్యక్తుల పట్ల వివక్ష చూపకూడదని, వారి పట్ల ప్రేమ అభిమానాలు కలిగి ఉండాలని తెలియజేశారు. యువత
ఆరోగ్యంగా జీవిస్తూ జీవన నైపుణ్యాలు కలిగి హెచ్ఐవి ఎయిడ్స్ మారక ద్రవ్యాలకు దూరంగా ఉండి నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. యూత్ ఫెస్ట్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఈ మారథాన్ పోటీలను బాలికల ట్రాన్స్జెండర్స్ 2 విభాగాలుగా విభజించి ఒప్పో విభాగంలో ప్రథమ బహుమతి 7,000, ఇక రెండో బహుమతి కింద 4,000 అందజేస్తామన్నారు. కార్యక్రమంలో డాక్టర్ ఎన్ వసుంధర, జిల్లా లేప్రసీ ఎయిడ్స్ మరియు టీబీ అధికారి డాక్టర్ సత్యనారాయణ, హెచ్ఓడి డెర్మటాలజీ డాక్టర్ డి సునీత, డెర్మటాలజిస్ట్ జీవి హెచ్ రాజమండ్రి, డిఈ రాణి మరియు ఏఎల్ఎస్సి సమగ్ర శిక్ష జిల్లా విద్యాశాఖ డాక్టర్ పి శ్రీనివాస్, జిల్లా న్యూక్లియస్ వైద్యాధికారి ఏవిడి ప్రసాద్యరావు మరియు ప్రెసిడెంట్ జిల్లా వ్యాయామ సంఘం జి రవితేజ, నోడల్ రెడ్ రిబ్బన్ క్లబ్ ఆఫీసర్ ఆర్ట్స్ కాలేజీ ఎస్ నాగరాజు, సెక్రటరీ జిల్లా వ్యాయామ సంఘం ఎస్ వీరబాబు, కోశాధికారి జిల్లా వ్యాయామ సంఘం శ్రీ పదాల శ్రీనివాస్, సబ్ ఇన్స్పెక్టర్ డాక్టర్ జ్యోతి కిరణ్, వైద్య అధికారి ఏఆర్టీ కేంద్రం జీజీహెచ్జి ఆదిలింగం మరియు క్లస్టర్ ప్రోగ్రామ్ మేనేజర్ పి బాలాజీ, జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ఏఆర్టీ సెంటర్, ఐసిటిసిడి, ఎస్ఆర్సి మరియు జీజీహెచ్ సిబ్బంది పాల్గొన్నారు. ఓకే, ఈరోజు రాజమహేంద్రవరం ప్రజలందరికీ కూడా శుభోదయం, గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనము ఎయిడ్స్ కంట్రోల్కి సంబంధించి ఎయిడ్స్ అవగాహన సదస్సు మీద 5 AM రన్ చేయడం జరిగింది. ఇందుకు మన ఎయిడ్స్ కంట్రోల్ వాళ్ళు, అలాగే అడిషనల్ డిఎంఎన్ఏలు, అలాగే స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు, అలాగే ఆర్ట్స్ కాలేజ్ సంబంధించిన విద్యార్థులు, వాళ్ళ సిబ్బంది కూడా, మరియు మిగతా ప్రజాప్రతినిధులు, ప్రజలందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఇప్పుడే జస్ట్ ఒక 5 నిమిషాల ముందట 5 AM రన్ ఇక్కడ నుంచి వై జంక్షన్ నుంచి ఇస్కాన్ టెంపుల్ వరకు వాళ్ళకు పెట్టడం జరిగింది. అందులో మొదటి ప్రైజ్ వచ్చిన వాళ్లకు 7,000 రూపాయలు, సెకండ్ ప్రైజ్ వచ్చిన వాళ్లకు 4,000 రూపాయలు అందించడం జరుగుతుంది. ఇటువంటి జస్ట్ అవగాహన సదస్సు కింద జనాలకు కోఆపరేట్ చేయడం కొరకు నిర్ణయించడం జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా భవిష్యత్తులో చేస్తాము. వీటన్నింటి కూడా జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. వీరేశలింగం పంతులు ఆశయాలకు అనుగుణంగా నగరంలోని టౌన్ హాల్ అభివృద్ధి పరిచి పూర్వ వైభవాన్ని తీసుకురావడం జరుగుతోందని నగర శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. గురువారం నగరంలోని టౌన్ హాల్ ను శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు, స్థానిక కూటమి నాయకులు వై శ్రీను, కురగంటి సతీష్ తదితర నాయకులు, అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో ప్రాచుర్యం పొంది ఎన్నో కార్యక్రమాల నిర్వహణ వేదికైన టౌన్ హాల్ నేడు దయనీయ స్థితిలో ఉందని, దానిని పునరుద్ధరింపచేసే వినియోగంలోకి తీసుకురావడం జరుగుతోందన్నారు. వీరేశలింగం పంతులు మంచి ఆలోచనలతో సామాజిక కార్యక్రమాలకు మహిళా సాధికారత లక్ష్యంగా వారి ఆస్తులను అందించారని పేర్కొన్నారు. రాబోయే పుష్కరాలు నాటికి వీరేశలింగం పంతులు ఇల్లు టౌన్ హాల్ అభివృద్ధి చేసి గత 100 సంవత్సరాల చరిత్ర కలిగి ప్రస్తుతం నిరుపయోగంగా ఉన్న అనేక పుస్తకాలను, చరిత్రలో తమకంటూ ఒక స్థానాన్ని కల్పించుకున్న అనేక మంది ప్రముఖుల ఫోటోలను ఇక్కడ ప్రదర్శించడం వలన భవిష్యత్ తరాలకు ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొన్నారు. వీరేశలింగం పంతులు గత వైభవాన్ని భావితరాలకు తెలియచెప్పే విధంగా వారి ఇల్లు టౌన్ హాల్ అభివృద్ధిపై ట్రస్ట్ సభ్యులతో సమీక్షించి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతోందని శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు పేర్కొన్నారు. స్థానిక నాయకులు, అధికారులు తదితరులు ఆయన వెంట ఉన్నారు. మహేంద్రవరం టౌన్ హాల్ దాని యొక్క విశిష్టత మన అందరికీ తెలిసిన అంశం. దాని యొక్క పరిస్థితి ఎలా ఉంది? గత ప్రభుత్వంలో పంతులు గారి యొక్క విద్యా సంస్థలు అన్నీ కూడా ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత కొన్ని ఏమో ఎండోమెంట్స్ వారి దగ్గర ఉన్నాయంటారు. పంతులు గారు కొన్ని ఆస్తులేమో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ దగ్గర ఉన్నాయంటారు. ఈ ఇంటర్ డిపార్ట్మెంటల్ ఇష్యూస్ వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి. కొన్ని ఆస్తులు ఇంకా హితకాన్ని సమాజపరంగానే ఉన్నాయి. అసలు ఏం జరుగుతూ ఉంది? ఇన్ని 100 కోట్లు విలువ చేసే ఆస్తులు పంతులు గారు ఒక మంచి ఆలోచనతో ఏదైతే సామాజిక కార్యక్రమాలకు కానీ, లేకపోతే మహిళా సాధికారత కానీ వీటిలో ఉపయోగపడాలని కొన్ని ఆస్తులు ఇచ్చున్నారో వాటి యొక్క పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందామని ఇక్కడ రావడం జరిగింది టౌన్ హాల్కి. చాలా దయనీయమైన పరిస్థితి, దారుణాతి దారుణం. మీరు గమనించినట్లయితే 2014-19 ఆనాడు ఏదైతే తెలుగుదేశం అధికారంలో ఉందో, తెలుగుదేశం ప్రభుత్వం ఉందో, ఆనాడు పెద్దలు పరకాల ప్రభాకర్ గారు ప్రభుత్వం ద్వారా దీని ఒక టూరిజం పాయింట్ కింద ఎస్టాబ్లిష్ చేయాలని, పంతులు గారి యొక్క ఆలోచనలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ఇదొక ఏదైతే ఈ యొక్క వేదిక ఉందో కళలకి ప్రోత్సాహం కలిగించే విధంగా, సహకారం అందించే విధంగా
ఏదైతే కళాకారులు అందరూ కూడా వాళ్ళ యొక్క ప్రతిభని ప్రదర్శించడానికి అవకాశాలు కల్పించే విధంగా ఈ యొక్క ప్రాంగణం ఉపయోగపడాలని సంకల్పించి సుమారు 65 లక్షలు తీసుకొచ్చి ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, అలాగే కార్పొరేషన్ నుంచి కొన్ని ఫండ్స్ మ్యాచింగ్ ఇచ్చి 1,15,00,000తో పనులు చేస్తున్నాం. ఈ 5 సంవత్సరాలు వైసీపీ పార్టీ ఏం చేసింది? బహుశా ట్రస్టీ మెంబర్స్ కూడా భయపడి ఉండొచ్చు. ఇలా ఉంది, ట్రస్టీస్ ఇలా ఉన్నారు, అలాగే పంతులు గారి వీలునామాని బయటికి పెడితే ఈ వైసీపీ పార్టీ వారు ఆ వీలునామాలోని బైలాస్ ఏదైనా వారికి అనుకూలంగా ఏదైనా ఉంటే దీన్ని కూడా ఏదైనా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం కింద మార్చేస్తారని భయపడ్డారో ఏమో, కానీ ట్రస్టీస్కి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వచ్చింది ఎన్డీఏ కూటమి, మీరు ధైర్యంగా కాస్త సమావేశాలు ఏర్పరిచి పంతులు గారి ఆస్తిని సంరక్షించే బాధ్యత ట్రస్టీస్తో పాటు ప్రభుత్వం ఎన్డీఏ కూటమి వాళ్ళని కూడా మీరు కలిసికట్టుగా కార్యక్రమాలు చేసే అవకాశం కల్పిస్తే దీన్ని వచ్చేది పుష్కరాలకి ఇది ఏదైతే పంతులు గారి ఇల్లు కిందనే ఉంది, ఆ ఇల్లుని సందర్శించి టౌన్ హాల్, దాంట్లో విశిష్టత సుమారు 100 సంవత్సరాల చరిత్ర కలిగిన పుస్తకాలు ఇక్కడ ఉన్నాయి, అవన్నీ కూడా షెడ్లో పడేశారు. అలాగే ఇక్కడ కొంతమంది ప్రజాప్రతినిధులు సేవలు అందించిన వాళ్ళ ఫోటో ఫ్రేములు కూడా ఉన్నాయి, అవన్నీ కూడా షెడ్లో పడేశారు. వాటన్నిటిని బయటికి తీసుకొస్తాం. మీరు గమనిస్తే నిరుపయోగం అవుతా ఉందని టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే ఆనాడు కమిషనర్గా ఉన్న విజయరామరాజు గారి సహకారంతో కిందన ఏదైతే ఆక్యుపేషన్లో ఉన్నారో అందరినీ రీలొకేట్ చేసాం. వారికి డిఎంహెచ్ స్కూల్ దగ్గర ఉన్న షాపులు కట్టిస్తున్నప్పుడు కార్పొరేషన్ వారు ఇక్కడి నుంచి రీలొకేట్ చేసి అక్కడ పంపించాం. అంటే దీన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఆనాడు పనిచేస్తున్నాం. 5 సంవత్సరాలు పక్కన పెట్టేశారు టౌన్ హాల్ని. ఇప్పుడు మరలా ఎన్డీఏ కూటమి నాయకులందరూ సందర్శించాం. నాకు తెలియని మా నాయకులందరూ చెప్తా ఉన్నారు, అవగాహన కలిగిన వాళ్ళందరూ ఉన్నారు. ఇది ఇప్పుడు ఈరోజు పంతులు గారు ఇన్ని కోట్ల ఆస్తి మనకిస్తే ఆఖరికి లైట్లు ఎలగలేని పరిస్థితి రాత్రిపూటలు ఉన్నాయంటే ఎంతటి దౌర్భాగ్యం అండి ఇది. ఆ పరిస్థితి రాకూడదు. సెల్ఫ్ సఫిషియెంట్గా ఇది ఇక్కడ అయ్యేటట్లు కొన్ని మన అవకాశాలు ఉన్నాయి. అవన్నిట్లో అవకాశాలను ఉపయోగించుకొని చెయ్యాలన్నది ఆలోచన. అధికారులతో సందర్శించాం, మాట్లాడాం. ట్రస్టీస్లో ఒకరిని, వారు ఏంటంటే దగ్గరలో మీటింగ్ పెడతా అన్నారు. మీటింగ్ పెడితే ఏ విధంగా చేద్దాం, అందరు అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇక్కడ అవగాహన కలిగిన వారు ఉన్నారు. అనుభవం అవగాహనతోటి ఈ సమస్యను పరిష్కరించి ఒకటి భవిష్యత్ తరాల వారు తెలియాలి. డెంగ్యూ జ్వరానికి మరొక వ్యక్తి బలైపోయాడు. జిల్లాలో డెంగ్యూ జ్వరం బారిన పడి ఇప్పటికే 10ల సంఖ్యలో మృత్యువాత పడగా తాజాగా లింగంపేట మండలంలో వ్యక్తి డెంగ్యూ జ్వరంతో బాధపడుతూ మృత్యువాత పడిన ఘటన కలకలం రేపింది. ఘటనకు సంబంధించి గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం లింగంపేట మండలం మెంగారం గ్రామానికి చెందిన అన్నం రాజు అనే 42 ఏళ్ల వ్యక్తి గత వారం రోజులుగా జ్వరంతో బాధపడుతుండగా ప్లేట్లెట్స్ తగ్గిపోవడంతో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. 2 రోజులుగా అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో గురువారం మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. మృతుడికి భార్య, 2 కుమార్తెలు, 1 కుమారుడున్నారు. రాజు మృతితో బంగారం గ్రామంలో విషాద ఛాయలముకోగా డెంగ్యూతో మరణించడంతో గ్రామస్తులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న తహసీల్దార్ పై జిల్లా కలెక్టర్ వేటు వేశారు. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండల తహసీల్దార్ లక్ష్మణ్ తన కార్యాలయంలో చేయాల్సిన పనులను దళారుల ద్వారా డబ్బులు ఇస్తేనే పనులను చేస్తాడన్న ఆరోపణలు రావడంతో తహసీల్దార్ పై విచారణ జరిపిన అనంతరం సస్పెండ్ వేటు వేస్తూ జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ గురువారం ఆదేశాలు ఇచ్చారు. నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో తహసీల్దార్ గా విధులు నిర్వర్తిస్తున్న లక్ష్మణ్ తన కార్యాలయంలో ఎవరికీ అనుమానం రాకుండా దళారులను ఏర్పాటు చేసుకుని కార్యాలయానికి వివిధ పనుల నిమిత్తం వచ్చే వారికి పనులు చేయడం లేదని నాగిరెడ్డిపేట మండలంలోని పలు గ్రామ ప్రజలు ఇటీవల తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ధర్నాతో ఎల్లారెడ్డి ఆర్జీఓ మన్నె ప్రభాకర్ నాగిరెడ్డిపేట తహసీల్దార్ కార్యాలయంలో విచారణ చేపట్టారు. విచారణలో తహసీల్దార్ లక్ష్మణ్ పై వచ్చిన అవినీతి ఆరోపణలు నిజం కావడంతో కామారెడ్డి జిల్లా కలెక్టర్ తనని సస్పెండ్ చేస్తూ ఆదేశాలిచ్చారు. నాగిరెడ్డిపేట తహసీల్దార్ పై జిల్లా కలెక్టర్ వేటు వేయడంతో రెవెన్యూ శాఖలో తీవ్ర చర్చకు దారితీసింది. అవినీతి పరులపై జిల్లా కలెక్టర్ వేటు వేయడం పట్ల ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా గోర్తి ఈశ్వర ట్రస్ట్ ఉషాబాల పవన్ కుమార్ గార్ల ఆధ్వర్యంలో 10 సంవత్సరాల 10వ వార్షికోత్సవంలో భాగంగా ఈ విద్యా సంవత్సరంలో కూడా చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉత్తమ ప్రతిభ కనబరిచినటువంటి విద్యార్థులకు ప్రోత్సహించేందుకోసం పారితోషిక చెక్కులను ఆ ట్రస్ట్ ద్వారా అందజేశారు. గత సంవత్సరం కంటే 10వ తరగతి పరీక్షల ఫలితాల్లో ఎక్కువ జీపీఏ సాధించినందుకు గురువారం మల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన జె సురేఖకు 10,000 రూపాయల చెక్కును పారితోషికం స్థానిక ఎంఈఓ వెంకటేశం చేతుల మీదుగా అందజేశారు. అలాగే ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శ్రీకాంత్ కు 10,000 రూపాయలు హెడ్ మాస్టర్ నరసింహం చేతుల మీదుగా అందజేశారు. అనంతరం నాగిరెడ్డిపేట మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో కిరణ్లకు స్థానిక ప్రధాన ఉపాధ్యాయులు వెంకట్రామరెడ్డి చేతుల మీదుగా 10,000 రూపాయలు చెక్కును అందజేయడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ టాప్ ర్యాంకులు సాధించిన విద్యార్థులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు ట్రస్ట్ ప్రతినిధులు తెలిపారు. అనంతరం ప్రధాన ఉపాధ్యాయులు పలు మండల అధికారిగా సుదీర్ఘ విద్యా అనుభవంతో ఎందరో విద్యార్థులు మార్గనిర్దేశం చేస్తూ విశిష్ట సేవలు అందిస్తున్న ఎంఈఓ వెంకటేశంను గోర్తి ఈశ్వర్ ట్రస్ట్ తరపున అభినందించడం జరిగింది. కార్యక్రమంలో ఎంఈఓ వెంకటేశం, లింగమూర్తి, ఎన్ఎస్ఎస్ మూర్తి ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. మీ తర్వాత తరాల వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి, తర్వాత బ్యాచ్మెంట్స్కి ఇవ్వాలి కాబట్టి మీరు ఆ విధంగా ఖచ్చితంగా ఈ వాళ్ళ తీసుకునేటువంటి మోటివేషన్స్ తోటి మీరు ముందు జీవితంలో బాగుపడాలని చెప్పి మనసా వాచ కర్మణ ఆశిస్తూ మీకు భగవంతుడు కూడా అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వేదికకి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. యాక్చువల్గా ఇప్పుడు ఒక ఎక్స్పెక్టెడ్ థింగ్ జాతీయ క్రీడా హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ పుట్టినరోజు దినోత్సవాన్ని మరియు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మానస పుత్రిక ఫిట్ ఇండియా కార్యక్రమాన్ని పురస్కరించుకొని 3K రన్ ను నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండిఎఫ్ ఫిరోజ్ మరియు ప్రారంభించడం జరిగింది. ఇక అలాగే నంద్యాల జిల్లా నుండి అంతర్జాతీయ క్రీడల్లో రాణించిన క్రీడాకారులకు సన్మాన కార్యక్రమాన్ని మరియు క్రీడల్లో అత్యున్నత స్థాయిని సేవలు అందించినటువంటి వ్యాయామ ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడమైనది. కార్యక్రమానికి సభాధ్యక్షులుగా నిమ్మకాయల సుధాకర్ వ్యవహరించగా క్రీడా భారతి జనరల్ సెక్రటరీ ముఖ్య అతిథులుగా నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ మరియు క్రీడా భారతి రాయలసీమ జోనల్ అధ్యక్షులు జి రామకృష్ణారెడ్డి, క్రీడా భారతి జిల్లా అధ్యక్షులు శాంతినికేతన్ విద్యా సంస్థల సుధాకర్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ధ్యాన్ చంద్ గారి చిత్రపటానికి పూలమాల సమర్పించి క్రీడా జ్యోతిని వెలిగించే 3K రన్ ను అతిథులు అందరూ కలిసి జెండా ఊపి ప్రారంభించడం జరిగింది. సందర్భంగా ఎన్డి ఫిరోజ్ మాట్లాడుతూ నంద్యాల క్రీడల్లో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించినందుకు ఆనందంగా ఉందని, క్రీడలకు ఎప్పుడు మేము మా కుటుంబ సభ్యులము మరియు మా పార్టీ పూర్తిగా సహకరిస్తుందని కార్యక్రమానికి పిలిచిన క్రీడా భారతి ఆర్గనైజర్స్ అందరికీ ఈ సందర్భంగా వారి కృతజ్ఞతలను తెలియజేశారు. మరో ముఖ్య అతిథిగా రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ క్రీడా పరిధి ఆధ్వర్యంలో క్రీడలను కింది స్థాయి నుంచి ఒలింపిక్స్ తీసుకెళ్లడమే ధ్యేయంగా పనిచేస్తోందని, దాంట్లో భాగంగా రాష్ట్ర జాతీయ స్థాయిలో పోటీలను క్రీడా భారతి నిర్వహిస్తోందని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి మరొక విశిష్ట అతిథి డాక్టర్ జి రామకృష్ణారెడ్డి గారికి వివరిస్తాము. ఇప్పుడు 3K రన్ ఇక్కడ నుంచి తర్వాత ఇక్కడ మన నంద్యాల నుంచి మన కార్యక్రమం చేతుల మీదుగా చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం. తదుపరి మన పీడి పిల్లలు జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో రాణించడం జరిగింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. తదుపరి 3K రావాలి, పట్టుకుంటుకండి బాబు, చిన్నగా పరిగెత్తాలి, తొందర లేదు. దయచేసి జాతీయ క్రీడా దినోత్సవానికి ఈ యొక్క 3K రన్ అంకితం చేస్తున్నాం. ఈ యొక్క పిల్లలు ఒక్క నిమిషం మీడియా మిత్రులు ఫోటో తీసి వెంటనే పక్కకి వెళ్ళాలి.
మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి అందరినీ కూడా ఫ్లాగ్ తో ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ప్లీజ్ వెహికల్ బాబు, ఆ వెహికల్ బాబు వెళ్ళాలి. గుడ్ మార్నింగ్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్. ఈరోజు నేషనల్ స్పోర్ట్స్ డే. నాకు చాలా సంతోషం, ఎందుకంటే ఈరోజు మన రామకృష్ణారెడ్డి గారు, మన ప్రెసిడెంట్ గారు, వైస్ ప్రెసిడెంట్ గారు, అందరు పార్టిసిపెంట్ అందరు ఇక్కడనే ఉన్నారు. అందరికీ ఒకటే చెప్తున్నాను, మీ అందరూ చాలా మంది ఇక్కడ నుంచి నేషనల్ కి ఇంటర్నేషనల్ కి చాలా మంది స్టూడెంట్స్ సెలెక్ట్ అయినారు. మీ అందరికీ ఆల్ ద బెస్ట్. ఏమన్నా ఉంటే కూడా ఖచ్చితంగా మేమంతా ఉంటాం, నంద్యాల వాళ్ళు ఉంటారు. మీ అందరికీ రామకృష్ణారెడ్డి గారు, చాలా మంది ప్రముఖులు నంద్యాల వాళ్ళు మీ స్పోర్ట్స్ కి ఎంకరేజ్ చేస్తారు, మీ ప్రతి దాన్ని గుర్తింపు చేస్తారు. ఖచ్చితంగా మా ప్రభుత్వం కూడా మీకు ఖచ్చితంగా గుర్తింపు తెచ్చుతుందని కోరుకుంటూ మీ అందరికీ ఆల్ ద బెస్ట్ మరి అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ద 3K రన్. థ్యాంక్ యూ. ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి ఫిరోజ్ గారికి, అలాగే సభ అధ్యక్షులు సుధాకర్ల గారికి, అలాగే వైస్ ప్రెసిడెంట్ మరియు మిగతా కార్యవర్గ సభ్యులందరికీ, అలాగే కార్యక్రమానికి వచ్చేసినటువంటి మిగతా ఇతర పెద్దలకి అందరికీ కూడా నా నమస్మాంజలు, ప్రెస్కి కూడా నమస్మాంజలు, అలాగే విద్యార్థులకు శుభాశీస్సులు. నంద్యాల జిల్లాలో క్రీడల్ని ప్రోత్సహించేందుకు క్రీడా భారతి ముందుకు వస్తూ ఉంది. ఇది జాతీయ స్థాయిలో ఏర్పడినటువంటి సంస్థ క్రీడా భారతి అన్నటువంటిది. క్రీడా భారతి ద్వారా భవిష్యత్తులో మంచి క్రీడాకారులను తయారు చేయాలి అన్నటువంటి ఒక సదుద్దేశంతో ఈ క్రీడా భారతి ఏర్పాటైందన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. గ్రామీణ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఉన్నటువంటి క్రీడాకారులను గుర్తించి వారిలో ఉన్నటువంటి ప్రతిభా పాఠవాళ్ళని బయటికి తీసుకొని వచ్చి వాళ్ళని జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో పైకి ఎదిగే విధంగా తయారు చేయాలన్నటువంటిది క్రీడా భారతి యొక్క సంకల్పం. ఈరోజు ఈ కార్యక్రమానికి ఫిరోజ్ గారు 3K రన్కి వచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మిగతా పెద్దలందరూ కూడా ఎవరైతే ప్రావీణ్యాన్ని చూపించారో వారందరికీ కూడా ఇందాక సన్మానం చేశాం. సన్మాన రైతులందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా వీరి సహకారంతో నంద్యాల పట్టణాన్ని క్రీడా పట్టణంగా తయారు చేయాలన్నటువంటి ఉద్దేశంతో ముందుకు రావాలని కోరుకుంటూ ధన్యవాదాలు. సాహిత్య సౌరభాలతో విరచిల్లే తెలుగు పసిడి వెన్నెల భాష అని తెలుగు భాష పరిరక్షణ సమితి గౌరవ సలహాదారులు విశ్రాంత శాస్త్రవేత్త ఖాదూర్ బాద్ రవీంద్రనాథ్ పేర్కొన్నారు. మాతృభాష పరిరక్షణ సమితి కార్యాలయంలో తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా మాతృభాషకు వందనం అనే అంశంపై చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు. డాక్టర్ రవీంద్రనాథ్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో చిన్నయ్య సూరి సాహితీ సమితి అధ్యక్షుడు డాక్టర్ రమణమూర్తి, సాహితీ శ్రవంతి అధ్యక్షులు శ్రీనివాసమూర్తి, తెలుగు పండిట్ అన్యం శ్రీనివాసరెడ్డి, సాహితీవేత్తలు శేషఫని, కవి నీలకంఠమాచారి, మహబూబ్ బాషా, ప్రసాద్ నంది, రైతు సమాఖ్య నాయకులు కైలాసనాథ్ రెడ్డి, మహమ్మద్ రఫీ తదితరులు పాల్గొని ప్రపంచ వ్యాప్తంగా అఖండ ఖ్యాతి పొందిన తెలుగు భాషా మాధుర్యాన్ని నేటి తరం విద్యార్థులు గుర్తించాలని కోరారు. సందర్భంగా సాహిత్య కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తున్న శ్రీనివాసమూర్తితో ఘనంగా సత్కరించారు. ఆగస్టు 29 అంతర్జాతీయ తెలుగు దినోత్సవం, తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటున్నాము. ఇది చాలా శుభ పరిణామము. ముఖ్యంగా తెలుగు అభివృద్ధి ఇంకా ఎక్కువ జరగాలి. ఇటీవల కాలంలో కొంతవరకు ఈ ఐటీ పరిశ్రమలు వచ్చాక తెలుగు చాలా తగ్గిపోయింది. తెలుగు వల్ల ఏంటంటే అది మాతృభాష, ఇతరులకు కన్వే చేయడానికి మన ఒపీనియన్ వాళ్ళు తెలుసుకోవడానికి బాగుంటుంది. ముఖ్యంగా నంది రైతు సమాఖ్య తరఫున మాతృభాష సంరక్షణ సమితి తరఫున ఎందుకు జరుపుతున్నామంటే రైతులు ఎక్కువగా ఉన్నారు ఈ దేశంలో. 60% వ్యవసాయం మీద ఆధారపడినాం. రైతులకి వచ్చి ఏదైనా ఇబ్బంది కలిగితే కోర్టులో ఇంగ్లీష్లో వస్తుంది. ఇంగ్లీష్లో కాకుండా తెలుగులో కోర్టులో కూడా జరగాలని ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో తెలుగు ఇంట్రొడ్యూస్ చేయాలని కోరుతున్నాము. అదే కాకుండా పాఠ్య పుస్తకాల్లో కూడా కంపల్సరీగా 10వ తరగతి వరకు సవతి శతకము ఇలాంటివి పెట్టి పిల్లలకు మంచి పద్యాలు నేర్పాలని చెప్పి వాళ్ళని సుశిక్షితులైన పౌరులుగా తయారు చేయాలని, నీతిగతలు ఇవన్నీ తెలుగులో చెప్పాలని చెప్పి కోరుతున్నాను.
నంద్యాల జిల్లా కోవెలకుంట్లలో మతిస్థిమితం లేని మైనర్ బాలికపై ముగ్గురు యువకులు అత్యాచారం చేసి వారి సెల్ ఫోన్లలో వీడియోలు చిత్రీకరించిన ఘటన తీవ్ర కలకలం రేపుతుంది. అత్యాచార ఘటన వీడియో వైరల్ కావడంతో యఘాయిత్యం వెలుగులోకి వచ్చింది. ఆ బాలిక మర్మాంగంలో కర్రలు పెట్టిన కామాంధులు. చదువుకున్న యువకులు కావడం విశేషం. ఒకరు ఇంటర్మీడియట్ చదువుకోగా మరొకరు ఇంటర్ పూర్తి చేసుకుని బీటెక్ చదువుకోవడానికి వెళ్లాల్సి ఉంది. మరొకరు బైక్ సర్వీస్ సెంటర్ లో పనిచేస్తున్నారు. విచక్షణ జ్ఞానం మర్చిపోయి వికృత చర్యలకు పాల్పడిన ఆ కామాంధులు కటకటాల వెనక్కి వెళ్లారు. కొన్ని నెలలుగా బాలికపై తరచూ లైంగిక దాడికి పాల్పడేవారని పోలీసులు విచారణలో తేలింది. అత్యాచారం పాల్పడిన నిందితులు సంతోష్ నాయక్, అజయ్, సుభాష్ వారిని అరెస్ట్ చేసి విలేకరుల సమావేశంలో డీఐజీ ప్రవీణ్ వివరాలు తెలిపారు. కోవెలకుంట్ల అనేది ఇప్పుడే చెప్పడం జరిగింది. అది గత 10 నెలల క్రితం జరిగిన ఇన్సిడెంట్ అంట. కాకపోతే ఈ రోజు అది 2-3 రోజుల క్రితమే అది మళ్ళీ బయటకు వచ్చి అది వీడియో రికార్డ్ సర్క్యులేషన్ వల్ల అది బయటకు వచ్చి మనకి సిఐ గారికి ఫిర్యాదు ఇస్తే వెంటనే దానిపైన కార్యాచరణ చేపట్టారు. అదేవిధంగా తదుపరి దాన్ని ఎవరైతే సర్క్యులేట్ చేశారో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. క్రీడా భారతి ఆధ్వర్యంలో నిర్వహించిన 3K రన్ ప్రారంభించిన నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్. తెలుగు భాషా దినోత్సవం సాహిత్య సౌరభాలతో విరజిల్లే తెలుగు పసడి వెన్నెల భాష మాతృభాష పరిరక్షణ సమితి. మతిస్థిమితం లేని మైనర్ బాలిక అత్యాచార ఘటనలో 3 నిందితుల అరెస్టు. రిమాండ్కు తరలించిన పోలీసులు. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.